అందరికీ నమస్కారం అండి. నా మాట ఒక్కటి చెప్పాలంటే మాకు ఒక హీరో దొరికాడు. అది తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ తరపున చెబుతున్నాను, కృష్ణ గారి అభిమానుల తరపున చెబుతున్నాను. మాకు మళ్ళీ ఇంకో హీరో దొరికాడు. అండ్ ఈ హీరోని మేము ఆ రేంజ్లోనే ఊహించుకుంటాం. కాలు రగరేసేటట్టు మాకు ఇంకొకరు దొరికారు. థ్యాంక్ యూ జయకృష్ణ. అభిమానులకి థ్యాంక్స్ చెప్పడం కాదు, అభిమానులు కూడా నీకు థ్యాంక్స్ చెబుతారు. బాగా చేసావు. అండ్ వెన్ ఎనీవన్ వాచ్ చేసిన ప్రతి ఒక్కళ్ళు యునానిమస్గా చెప్పేది ఒక్కటే, అదరగొట్టేశాడు. సాంగ్స్ కానీ, ఫైట్స్ కానీ, పర్ఫార్మెన్స్ కానీ. సో దట్స్ మోర్ దెన్ ఎనఫ్ ఫర్ దిస్ మూవీ. నెక్స్ట్ ప్రతి మూవీ కూడా నువ్వు ఎదుగుతూ ఉండాలి, దూకుడు కంటిన్యూ చేయాలి. అండ్ ఆల్ వి విష్ ఫ్రమ్ ఫ్యాన్స్ ఈస్, కృష్ణ గారి అభిమానులు అంటే మాకు ఒక గర్వం ఉంటుంది. ఆ గర్వం నిలపాలి నువ్వు. దట్స్ వన్ థింగ్. అండ్ అందరు అభిమానులందరికీ కూడా వీ షుడ్ బి వెరీ హ్యాపీ. అండ్ ఎవ్రీ ఇయర్ ఫాస్ట్గా కృష్ణ గారి లాగా మూవీస్ చేసి, అంటే ఇయర్కి ఆరు మూవీస్, 6 హిట్లు, ఆ టైప్లో ఉండాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఎవ్రీ వన్. శశిరావు గారు థ్యాంక్స్ అండి. అండ్ వచ్చిన అందరికీ, భరద్వాజ్ గారు, నవీన్, రామారావు గారు, అందరికీ థ్యాంక్స్. అండ్ ఆదరించిన ప్రేక్షకులందరికీ, దత్ గారికి, కిరణ్ గారికి, అజయ్ భూపతి, అందరికీ థ్యాంక్స్. అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. అంతం కాదు ఇది ఆరంభం. సూపర్ సూపర్ సూపర్. ఘటమనేని జయకృష్ణ గారు ఆన్ స్టేజ్. అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, ఎక్సలెంట్ జాబ్. నేను ఫస్ట్ డే చూశానండి సినిమా. ఆబ్వియస్గా ఫస్ట్ డే చూడకుండా ఎట్లా ఉంటాం, మేము కృష్ణ గారి ఫ్యాన్స్. తర్వాత మా బ్యానర్లో ఫస్ట్ మూవీ మహేష్ బాబు గారు చేశారు. అండ్ అసలు ఫస్ట్ టైం హీరోగా పెర్ఫామ్ చేయలేదు. ఎక్స్ట్రాడనరీ పెర్ఫార్మెన్స్, ఫైట్స్లో కానీ, సాంగ్స్ కానీ, ఎమోషనల్ సీన్స్ కానీ. అంటే అవతల మోహన్ బాబు గారు లాంటి లెజెండరీ యాక్టర్స్ ఉన్నా కానీ ఏదో ఒక 10 సినిమాలు చేసిన హీరోలాగా పెర్ఫార్మెన్స్ చేశారు. కంగ్రాచులేషన్స్ ఫర్ దట్. అండ్ అనిల్ అన్నట్టు యాజ్ అ ప్రొడ్యూసర్కి చూడంగానే డెఫినెట్గా సెకండ్ సినిమానో థర్డ్ సినిమానో చేయాలని ఇన్స్టెంట్ రియాక్షన్. దట్ ఈస్ వాట్ యాజ్ ప్రొడ్యూసర్ మై రియాక్షన్ ఈజ్. డెఫినెట్గా మా బ్యానర్లో మీరు తప్పకుండా సినిమా చేయాలి. అండ్ ఈ కథ నాకు 1.5 years బ్యాక్, 2 years బ్యాక్ అజయ్ బాబు చెప్పాడు. సో వీఆర్ సపోజ్ టు డూ దిస్ ఫిలిం, బట్ ఎట్లాగో అది అశ్విన్ దత్ గారికి వెళ్ళింది. అండ్ డెఫినెట్లీ ఐ ఫీల్ హీ ఈజ్ ద బెస్ట్ పర్సన్ ఇన్ ద ఫీల్డ్. ఆయన తప్పితే ఇంకా ఒక హీరోని ఇంట్రడ్యూస్ చేయాలంటే అంతకంటే బెటర్ బ్యాన్ లేదని ఐ ఫెల్ట్ హ్యాపీ. అండ్ సెకండ్ థర్డ్ అవకాశం డెఫినెట్గా మేము ఉపయోగించుకుంటాం. వీ హ్యావ్ టు డూ ఫిలిం ఇన్ అవర్ బ్యానర్. థ్యాంక్ యూ. అండ్ సినిమా చాలా బాగుందండి. ప్రేక్షకులందరినీ థియేటర్స్కి వచ్చి సినిమా చూడాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.